దీని యొక్క పుట్టుకకి కారణమే ఈ బండి, అర్థం చేసుకోగలరు. 1,63,000 దాకా పడుతుంది అప్రాక్సిమేట్లీ ఆన్ రోడ్ ప్రైస్ అయితే నేను చెప్తున్నాను. ఎగ్జాక్ట్గా ఇవే ఉంటాయి, మాకు ఇవే కావాలని చెప్పి పోయి అడగొద్దు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు SP160 OBD2B 2025 వేరియంట్కి, అలాగే హోండా SP125cc OBD2B 2025 వేరియంట్కి మధ్య ఒక మంచి కంపారిజన్ వీడియో అయితే నేను మీతోటి షేర్ చేసుకుంటాను. చాలా డీటెయిల్డ్గా మాట్లాడతాను, ప్రైస్ గురించి, స్పెసిఫికేషన్స్ గురించి, అండ్ ఏ వెహికల్ ఎవరు కొనాలనే దాని గురించి కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి క్రేజీ కంటెంట్, మంచి కంటెంట్, మీరు డబ్బులు పెట్టబోయే ముందు ఒక క్లారిటీ అయితే తీసుకొని మీరు కష్టపడి సంపాదించిన అమౌంట్ని అయితే ఇన్వెస్ట్ చేయండి. దానికి నేను చాలా మంచిగా అయితే మాత్రం కంపారిజన్స్, అలాగే అనాలిసిస్, ఇలా మంచి మంచి వీడియోస్ అయితే మీ దాకా తీసుకొస్తాను. ఒక మంచి వెహికల్ తీసుకునే విధంగా మీకు అయితే మాత్రం ఒక మంచి సపోర్ట్ అయితే అందిస్తాను. ఖచ్చితంగా కూడా మన ఛానల్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి, అలాగే లైక్ చేయండి ఈ వీడియోని చూసేవాళ్ళు. ముందుగా ఈ రెండింటి యొక్క ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా హోండా SP160 వచ్చేసరికి దీనిలో 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. డబుల్ డిస్క్ ఉంటుంది. డబుల్ డిస్క్ వచ్చేసరికి మీకు 1,63,000 దాకా పడుతుంది అప్రాక్సిమేట్లీ ఆన్ రోడ్ ప్రైస్ అయితే నేను చెప్తున్నాను. ఎగ్జాక్ట్గా ఇవే ఉంటాయి, మాకు ఇవే కావాలని చెప్పి పోయి అడగొద్దు. ఆల్ ఓవర్ ఇండియా అయితే మాత్రం ఈ వీడియో చూస్తుంటారు కాబట్టి మీ ఏరియాలో నేను చెప్పిన ప్రైస్కి దగ్గరలో అయితే ఉంటుందన్నమాట, అర్థం చేసుకోగలరు. అలాగే దీంట్లో మనకి డ్రమ్ వేరియంట్ ఉంటుంది, 1,58,000 అలా ఉంటుంది. అంటే బ్యాక్ సైడ్ ఆ 220mm డిస్క్కి బదులుగా డ్రమ్ అయితే ఆప్షనల్గా దొరుకుతుందన్నమాట. సో ఇది SP160 OBD2B యొక్క ప్రైస్. ఇక హోండా SP125cc OBD2B యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఇప్పుడు 3 వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసరికి హై ఎండ్ వేరియంట్, డిస్క్ వేరియంట్ విత్ బ్లూటూత్ కనెక్టివిటీ. సో మనకు వచ్చేసరికి 4.2 ఇంచెస్ కలర్ TFT క్లస్టర్తో వస్తుంది. కోర్స్ ఇది కూడా మీకు OBD2Bలో సేమ్ అదే హెడ్ ల్యాంప్, అదే మనకి సేమ్ ఇలాంటి మీటర్ తోటి వస్తుంది అనమాట, డిజిటల్ మీటర్ తోటి. సో ఇది వచ్చేసరికి హై ఎండ్ వేరియంట్ SP125cc మీకు 1,24,000 దాకా ఉంటుంది. దీంట్లోనే మీకు డిజిటల్ కన్సోల్ రాదు, కానీ హెడ్ ల్యాంపు అంతా సేమ్ ఉంటుంది, ఇలాగే ఉంటుంది లుక్ అంతా. అది వచ్చేసరికి దాంట్లో డిస్క్ వచ్చేసరికి 1,18,000 దాకా ఉంటుంది. అలాగే డ్రమ్ కూడా ఉంటుందన్నమాట ఆ డిస్క్కి బదులుగా. అది వచ్చేసరికి మీకు 1,14,000 అలా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రైజెస్ గురించి ఒక క్లారిటీ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇంజన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనకు వచ్చేసరికి 162.71cc 14.58 Nm టార్క్, అలాగే 13.27 bhp పవర్ తోటి వస్తుంది అనమాట. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి వస్తుంది. 5,500 RPM దగ్గర 14.58 Nm టార్క్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా బెటర్ ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే ఇక్కడ మీకు ఉంటుంది. కోర్స్ 125cc 160 తోటి కంపేర్ చేయకూడదు. బట్ ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే డబ్బులు ఈరోజు అయితే ఉంటాయి బండి కొనుక్కోవడానికి, బట్ దాన్ని మెయింటైన్ చేయడానికి, అలాగే దాని నుంచి వచ్చేటువంటి ఆ ఎకనామికల్లీ అది మనకి ఇచ్చే సపోర్ట్, లైక్ మైలేజ్ గురించి కావచ్చు, అది మనకి SP125లో దొరుకుతుందన్నమాట. ఈరోజు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి మనం హ్యాపీగా హై అండ్ సీసీ వెహికల్, ఓపెన్ టైప్ చైన్ డ్రైవ్తో వచ్చేటువంటి హోండా SP160 తీసుకుంటే ఫ్యూచర్లో పడే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ వీడియో డెడికేటెడ్గా చేస్తున్నాను. డబ్బులు ఉండి మెయింటైన్ చేయగలిగే వాళ్ళైతే ఆల్మోస్ట్ ఆబ్వియస్లీ మీరైతే SP160 తీసుకోండి. నేనైతే మీకు సజెస్ట్ చేయను కూడా 125cc. బట్ ఎవరైతే ఈరోజు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ వెహికల్ కొని ఫ్యూచర్లో దాన్ని మెయింటైన్ చేయలేక, వచ్చే శాలరీ తోటి దాన్ని మెయింటైన్ చేయలేక, దానికి పెట్రోల్ కొట్టించలేక ఇబ్బంది పడే వాళ్ళ కోసమే నేను డెడికేటెడ్గా వీడియో చేస్తున్నాను. సో ఈ వెహికల్ వచ్చేసరికి ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 125cc. సో దీంట్లో మనకి 10.9 bhp పవర్, 10.7 Nm టార్క్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకు ఒక మంచి రిఫైన్డ్ ఇంజన్. ఈవెన్ ఇది కూడా రిఫైన్డ్గానే ఉంటుంది, కోర్స్ తెలిసిన విషయమే, యూనికాన్ ఇంజన్. సో ఇది కూడా చాలా రిఫైన్డ్గా ఉంటుంది. ఖచ్చితంగా మీకు అయితే మాత్రం ఒక మంచి మైలేజ్ అండ్ ఎకనామికల్లీ కూడా మీకు మంచి మైలేజ్ సపోర్ట్ అయితే చేస్తుంది. దీని కనుక మీరు 60 బిలో ఎకనామికల్గా ఎక్కువలో నడిపించుకుంటే ఆల్మోస్ట్ మీకు 70 kmpl మైలేజ్ కూడా ఇది ఆరామ్సే ఇచ్చేస్తుంది అనమాట. బట్ లో మెయింటెనెన్స్ అయితే అవుతుంది, చైన్ అయితే క్లోజ్డ్ ఉంటుంది. సో మీకు పెద్ద చైన్ సర్వీస్ అయితే తీసుకోదు. అలాగే ఎఫర్టబుల్ కాస్ట్లో లభిస్తుంది అనమాట. సో మీరు అంటే మిడిల్ క్లాస్ లైఫ్ ఎఫర్ట్ చేయగలవు, మెయింటైన్ చేయగలవు దీన్ని. బట్ దీని ఏంటంటే ₹1 ఉండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొన్నా ఎఫర్ట్ చేయలేవు అన్నమాట. సో ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. సో ఇంజన్ గురించి అయితే మాత్రం నేను చాలా క్లియర్గా చెప్పానని అయితే అనుకుంటున్నాను. సో ఇంజన్ అయితే మాత్రం ఖచ్చితంగా కూడా పర్ఫార్మెన్స్, పవర్ రెండు కావాలంటే దీంట్లో లభిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి 125cc ఇంజన్, మీడియం ప్రజెన్స్ అయితే ఇస్తుంది అనమాట ఇంజన్ వైజ్. సో మీకు ఖచ్చితంగా కూడా ఎకనామికల్లీ కొంచెం సపోర్టివ్గా ఉంటుంది, లైఫ్ సపోర్టివ్. అండ్ ఇక లుక్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ 2 వెహికల్స్ ఏది కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయవు. ఖచ్చితంగా కూడా మంచి లుక్స్ అయితే మీరు గమనించవచ్చు. సో SP125cc మీకు ఒక మంచి లుక్స్ ఉంటాయి.
చాలా మంచి కలర్స్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ మీకు ఏమాత్రం హై అండ్ సీసీకి తీసిపోదన్నమాట. ఆబ్వియస్లీ ఈ బండి సక్సెస్ దృష్ట్యానే ఈ బండి అయితే వచ్చిందనమాట. దీని యొక్క పుట్టుకకి కారణమే ఈ బండి, అర్థం చేసుకోగలరు. ఇక ఈ బండిలో సీట్ గురించి మనం మాట్లాడుకోవాలి, సస్పెన్షన్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇక్కడ కొంతమందికి ఒక క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. సో ముందు సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ట్రెడిషనల్ 5 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. ట్రెడిషనల్లీ ఇది మనకు ఆన్ రోడ్ మీదే బాగుంటుంది. ఆఫ్ రోడ్స్ పాట్ హోల్స్లోకి దింపుతాను వెళ్తానంటే అంత సెట్ అవ్వదన్నమాట. బట్ మీకు వచ్చేసరికి హోండా SP 160లో మోనోషాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. భయ్యా మాకు ఇంపార్టెంట్ సస్పెన్షన్ స్మూత్గా ఉండాలి, అసలు సస్పెన్షనే మెయిన్ అనుకుంటే ఖచ్చితంగా కూడా నేను మీకు హోండా SP 125 అయితే సజెస్ట్ చేయను. ప్రైస్ పెట్టుకుని హ్యాపీగా స్మూత్ సస్పెన్షన్ హోండా బళ్ళు తీసుకోవాలి. సస్పెన్షన్ కూడా మాకు మంచిగా ఉండాలనుకుంటే హోండా SP 160 మీరైతే తీసేసుకోవచ్చు. ఈ రెండింటిలో కంపారిజన్ చేసి ఒక మంచి సస్పెన్షన్ బండి చెప్పండి, సస్పెన్షన్ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మోనోషాక్ ఆబ్వియస్లీ బాగుంటుందన్నమాట. ఇక ఫ్రంట్ సస్పెన్షన్స్ అయితే మాత్రం రెండు సేమే, రెండు మీకు సేమ్ సస్పెన్షన్ 30mm టెలిస్కోపిక్ సస్పెన్షన్. సో ఈవెన్ పెద్ద బండికైనా అదే సస్పెన్షన్. సో ఇక్కడ కొంచెం మీరు డిసప్పాయింట్ అయితే అవుతారు, పెద్ద బండి తీసుకుని కూడా తక్కువ సస్పెన్షన్ ఫ్రంట్లో ఉందన్న సంగతి మీరు గమనించాలి. ఇక ఈ రెండింటికి సంబంధించినటువంటి సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో మనకి ఇక్కడ 790mm సీట్ హైట్ అయితే ఉంటుంది. కొంచెం నాకెందుకో ఈ వెహికల్ మీద కూర్చున్నప్పుడు చాలా తక్కువ సీట్ హైట్ అనిపిస్తుంది. ఇది 796mm, సో ఇది 790mm. 6mm మనకి ఇదే ఎక్కువ ఉంటుంది. బట్ బండి మీద కూర్చున్నప్పుడు మాత్రం 5.5 ఉండే వాళ్ళు కూడా ఇది ఈజీగా యాప్ట్గా సూట్ అవుతుందన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. బట్ ఇది వచ్చేసరికి 5.6 5.7 ఉంటేనే ఈజీగా అందుతుందని, అంటే సీట్ యాక్సెస్ చేయగలుగుతాం అన్నమాట. ఇక్కడ మీకు రైడర్ సీట్ చాలా డౌన్లో ఉంటుందన్నమాట. సో ఇంత స్లోప్ మీకు వచ్చేసరికి SP 125లో రాదు, మీరు గమనించారో లేదు. మేబీ ఇక్కడ కొంచెం ఏదైతే ఆ స్లైట్లీ తేడా అనేది మనకి సీట్ హైట్ విషయంలో చూపించారు. సో ఇది అందరూ రైడ్ చేయాలన్న ఉద్దేశంతో సో కొంచెం తక్కువ సీట్ హైట్ మెయింటైన్ చేశారని నాకైతే అనిపిస్తుంది. సో మనకి టెక్నికల్గా నెంబర్స్ పరంగా చూసుకుంటే ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనం ఎక్కి కూర్చున్నప్పుడు అయితే ఖచ్చితంగా తక్కువ హైట్ ఉండే వాళ్ళకి ఇదే కంఫర్ట్గా ఉంటుందన్నమాట. 5.5 ఉండే వాళ్ళు కూడా ఈజీగా SP 160 అయితే యూస్ చేయొచ్చు. SP 125 అయితే మాత్రం కొంచెం హైట్ ఎక్కువగా ఉండేవాళ్ళే 5.6 కూడా కాదు 5.7 ఉండేవాళ్ళు అయితే కంఫర్టబుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఫ్యామిలీ కంఫర్ట్గా ఉండే విషయం గురించి నేను మాట్లాడతాను. ఫస్ట్ SP 125 గురించి మాట్లాడుతున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా వైడర్ సీట్ ఉంది, అలాగే పెద్దగా మీకు వచ్చేసరికి ఇక్కడ స్లోప్ కూడా లేదు కాబట్టి స్పేస్ అనేది వేస్ట్ అవ్వదు అన్నమాట. ఇక్కడ ఉన్న స్పేస్ అనేది వేస్ట్ అవ్వదు, ప్రాపర్గా ముగ్గురైనా కూర్చోవచ్చు. చాలా వైడర్ పార్ట్ ఉంది కాబట్టి ఎక్స్టెన్షన్ మన గ్రాబ్ రైల్ కూడా ఉంది కాబట్టి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూర్చోవచ్చు. బట్ ముగ్గురు అయితే కూర్చొని ట్రావెల్ చేయదు, ఇది ఓన్లీ 2 సీటర్ అన్నమాట. సో ఇక్కడైతే మాత్రం ఫ్యామిలీ లేడీస్ కంఫర్టబుల్గా కూర్చోగలుగుతారు. అండ్ అలాగే వాళ్ళ కంఫర్టబుల్గా ఉండే విధంగా ఫిమేల్ ఫుట్ రెస్ట్ ఉంది, అలాగే శారీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఫ్యామిలీకి అయితే మాత్రం ఆబ్వియస్లీ సూపర్ ఉంటుంది. ఈవెన్ కొంచెం ఓల్డ్ ఏజ్ లేడీస్ అయినా సరే కంఫర్టబుల్గా ఎక్కి కూర్చోగలుగుతారనమాట. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి SP 160లో సీట్ అనేది ఓన్లీ యంగ్ పీపుల్స్ని దృష్టిలో పెట్టుకొని రెడీ చేశారు. ఈ వెహికల్లో ఇంత స్టెప్ అప్ అయి ఉండటం వల్ల సీటు, సో కంపేర్ దెన్ SP 125cc ఇది మనకి ఖచ్చితంగా కూడా కొంచెం యంగ్ కపుల్స్ అయితే మాత్రం హ్యాపీగా వెళ్ళగలుగుతారనమాట. కొంచెం స్పోర్టియర్గా యంగ్ పీపుల్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేసినటువంటి హోండా SP 160 ఇది. సో ఇదైతే మాత్రం మీరు అర్థం చేసుకోగలరు. సో ఒక కంప్లీట్ ఫ్యామిలీ బైక్ అయితే మాత్రం SP 125cc అవుతుంది సీట్ వైజ్. ఇక ఈ రెండింటి యొక్క మైలేజ్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో మైలేజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ రెండిట్లో కూడా మీకు డిఫరెంట్ మైలేజ్ అయితే మీరు చూడగలుగుతారు. హోండా SP 125లో వచ్చేసరికి మీకు వచ్చేసరికి ఎకనామీలో రైడ్ చేసుకోండి, మీకు ఆల్మోస్ట్ 65 నుంచి 75 కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అకార్డింగ్ టు రైడర్ టు రైడర్ మైలేజ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రైడ్ చేస్తుంటారు కాబట్టి. బట్ ఎక్కువ మైలేజ్ అయితే కన్ఫర్మ్గా 125cc ఆబ్వియస్లీ మీకు ఇస్తుంది. సో ఇక SP 160 వచ్చేసరికి ఆల్మోస్ట్ మీకు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేస్తే 40 కిలోమీటర్లు, కొంచెం రీసెంట్గా రైడ్ చేస్తే 45 నుంచి ఈవెన్ మీకు ఇది హైవే మీద 50 కూడా రావచ్చు అనమాట. అకార్డింగ్ టు రైడర్ చేంజ్ అవుతుంది కాబట్టి మీరు నడిపే విధానాన్ని బట్టి మనం అయితే అది డిసైడ్ చేసుకోవాలి. సో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాను. సో ఇంజన్ గురించి మాట్లాడాను, సీట్ గురించి మాట్లాడాను, సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడాను. సో అలాగే మనకి మైలేజ్ గురించి, ప్రైస్ గురించి నేను మాట్లాడటం జరిగింది. ఈ రెండింటిలో ఉండేటువంటి కామన్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే హెడ్ ల్యాంప్ ఆల్మోస్ట్ మీకు సేమ్ హెడ్ ల్యాంప్ OBD2Bలో కొత్తగా మనకి ఇక్కడ కూడా చేంజ్ అయిపోయింది. సో మీకు చూపిస్తాను. సో డిఆర్ఎల్స్ ఉన్నాయి. సో మనకి హై బీమ్ లో బీమ్ అయితే ఉంటుంది. సో సేమ్ మీరు ఇది చూసినా ఒకటే, సో SP 125cc ఇది చూసినా ఒకటే. బట్ ఇక్కడ మీకు ఒక ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే హోండా SP 160లో మీకు హజార్ లైట్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ హజార్ లైట్ అనేది చాలా మంచి విషయం. ఫాగీ కండిషన్లో బైక్ యొక్క ఐడెంటిటీ మిస్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మీకు వచ్చేసరికి
బండి రోడ్ సైడ్ వెళ్తూ ఉన్నప్పుడు బాగా మంచు పడే టైంలో ఇవి వేసుకుంటే ఏంటంటే వెనక వచ్చే వెహికల్స్కి కొంచెం ఐడెంటిటీ ఉంటుందన్నమాట. సేఫ్టీ వైజ్ కూడా మంచి విషయం. సో చాలా బాగుంటుంది. సో ఇక్కడ అవి మిస్ అయ్యాయి, అదైతే లేదన్నమాట. ఇక హోండా ఎస్పీ 160కి బ్యాక్ సైడ్ 130 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. సో నేను ఇందాక ఒక మాట చెప్పాను, సింగిల్ ఛానల్ ఏబిఎస్, డ్యూయల్ డిస్క్ బ్రేకులు, అలాగే ఒక మంచి స్మూత్ మోనోషాక్ సస్పెన్షను, 130 సెక్షన్ లాంటి పెద్ద టైరు. సో మంచి పర్ఫార్మెన్స్, మెయింటెనెన్స్ నాకు ప్రాబ్లమే కాదు, నేను మెయింటైన్ చేసుకోగలను బ్రో, అసలు వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు అని అనుకున్న వాళ్ళు అయితే మాత్రం 45 కిలోమీటర్ల మైలేజ్ సెగ్మెంట్లో ఈ స్పోర్టియర్ ఎస్పీ 160 అయితే మీరు హోండా ఇంజన్ కాబట్టి అఫ్కోర్స్ మీరు ఈ రెండింటిలో కంపారిజన్ చూస్తున్నారంటే హోండా ఇంజన్స్ మీకు నచ్చే, హోండా బైక్స్ నచ్చే చూస్తున్నారని నేను అర్థం చేసుకోగలను. సో హ్యాపీగా మీరైతే ఎఫర్ట్ చేయగలిగితే హోండా ఎస్పీ 160నే తీసుకోండి. సో ఇది మీకు ఇచ్చేటువంటి ఆ పవర్ పర్ఫార్మెన్స్ మీకు ఆబ్వియస్లీ ఎస్పీ 125 అసలు ఇవ్వలేదన్నమాట. ఇది ఒక 125cc వెహికల్. కంపారిజన్లో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎవరైతే అనవసరంగా ఈరోజు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఎఫర్ట్ చేయలేని వెహికల్ని, రెండు సేమ్గానే ఉన్నాయి కదా, చూడటానికి బాగుంది, కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉందని చెప్పి తీసుకొని ఫ్యూచర్లో ఇబ్బంది పడిపోకుండా ఉండే విధంగా నేనైతే ఈ కంపారిజన్ అయితే చేస్తున్నాను అన్నమాట. సో ఇక ఈ వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసరికి ఇది మనకి రీసెంట్గానే మార్చారు. ఇదివరకు ఇది రావటం మనకి 80/100తో వచ్చింది. సో అప్పుడు బాగుండేది కాదు, నాకు నచ్చేది కాదు బ్యాక్ సైడ్ ప్రొఫైల్. సో ఇప్పుడు కొంచెం బాగుంది, 100/80తో తీసుకొచ్చారు, కొంచెం వైడర్ టైర్ అయితే ఉంది. ఇక బ్యాక్ సైడ్ రెండింటికి మనకి సేమ్ టైల్ ల్యాంప్ అన్నమాట. ఇక ఫైనల్గా ఈ రెండు వెహికల్స్ మీద నా వర్డిక్ట్ వచ్చేసరికి, మీ కనుక ఒక మంచి మైలేజ్ కోసం బడ్జెట్లో ఒక వెహికల్ చూస్తున్నారు, సో మాకు తర్వాత కొన్ని రోజులు యూజ్ చేసుకున్న తర్వాత హై ఎండ్కి వెళ్తాను, మంచి మైలేజ్ మెయిన్ ప్రయారిటీ, నా జేబులకు చిల్లులు పడకూడదు, నేను సంపాదించేది తక్కువ బట్ నాకు ఆ స్పోర్టియర్ ఫీల్ తగ్గకూడదు, హోండా నుంచి ఒక మంచి ఇంజన్ కావాలి, సో ఇలాంటి ఒక మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం సో ఖచ్చితంగా మీకు హోండా ఎస్పీ 125 వన్ ఆఫ్ ది బెస్ట్ చూజ్ అన్నమాట. సో మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు, ఇంక ఏం పర్ఫార్మెన్స్ గురించి వీటి గురించి ఆలోచించొద్దు. సో మీ యొక్క ఏదైతే డైలీ ఇన్కమ్ వచ్చేసరికి ఒక 15,000 నుంచి ఈవెన్ అది 20-25,000 ఉన్నా సరే మీకైతే మాత్రం ఈ వెహికల్ చాలా లైఫ్ సపోర్టెడ్గా ఉంటుందన్నమాట. అండ్ మీరు చూడొచ్చు, ఈ కలర్ అయితే నాకు చాలా బాగా ఇష్టం కూడా. చూడొచ్చు బండి లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ రోడ్ మీద ఏమాత్రం లుక్ తగ్గదు, కొంచెం పర్ఫార్మెన్స్ని సాక్రిఫైస్ చేసుకున్నట్లయితే. సో ఖచ్చితంగా కూడా ఒక మంచి ఎకనామికల్లీ మీ లైఫ్ సపోర్టెడ్ వెహికల్ అయితే హోండా ఎస్పీ 125 అవుతుంది. అఫ్కోర్స్ ఇది మీకు మంచి ఫ్యామిలీ బండి కూడా అవుతుంది, మీ ఫ్యామిలీకి కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇక కొత్తగా దీంట్లో మనకి మంచి ఎల్ఈడి సెటప్ కలిగినటువంటి హెడ్ ల్యాంప్, అలాగే మనకి 4.2 ఇంచెస్ కలర్ టీఎఫ్టీ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, ఇలాంటి అన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి సో లిటిల్ కొంచెం హార్డ్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ కాబట్టి సస్పెన్షన్ లిటిల్ హార్డ్ అయితే ఉంటుంది. ఇది కామనే, ఆన్ రోడ్లో నడిపించుకోవడానికి అయితే ఈ వెహికల్ అయితే మీరు హ్యాపీగా తీసుకోండి. ఇక హోండా ఎస్పీ 125cc ఎవరు కొనాలి అంటే, సో ఎవరైతే ఇప్పుడే కాదు, ఇప్పుడు కొనేటప్పుడే కాదు, తర్వాత కూడా నేను మెయింటైన్ చేయడానికి కూడా నాకు బండి వైజ్ ఎలాంటి ప్రాబ్లం లేదు. డే టు డే లైఫ్లో నాకు కమ్యూట్ చేయడం కోసం కొంచెం స్పోర్టియర్ వైబ్స్ ఉన్నటువంటి ఒక మంచి పవర్ఫుల్ 160cc బండి కావాలి, దట్టు హోండా నుంచి కావాలి. హోండా ఎస్పీ 160cc వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనమాట. అఫ్కోర్స్ కొన్ని ఉన్నాయి డ్రాబ్యాక్స్, ఇక్కడ పెట్టే ప్రైస్కి తగ్గ సస్పెన్షన్ కాదు, అండ్ వీల్ కూడా 80/100 సెక్షన్ టైర్ ఇచ్చారు, అది ఎస్పీ 125 కూడా సేమ్ టైర్. ఇది కొంచెం మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది. ఈ ఫ్రంట్ ప్రొఫైల్ ఒక్క మినహాయిస్తే సింగిల్ ఛానల్ ఏబిఎస్ తోటి 130 సెక్షన్ టైర్ తోటి మోనోషాక్ సస్పెన్షన్ తోటి మోర్ ఓవర్ వచ్చేసరికి ఈ వెహికల్ యొక్క రిఫైన్డ్ స్మూత్ ఇంజన్ కోసం అయితే మాత్రం హోండా ఎస్పీ 160 OBD2B కొత్త లేటెస్ట్ అప్డేట్ ఉన్నటువంటి వెహికల్ని మీరైతే ఈ ప్రైస్ సెగ్మెంట్లో కొనుగోలు చేయొచ్చు అనమాట. ఇక్కడ దాకా చూస్తారంటే ఎంతో కొంత ఎంగేజ్ చేశానని నేను అనుకుంటున్నాను, చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ గైస్ వెళ్ళేటప్పుడు కనీసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మేము ఉన్నామని చెప్పి నాకు ఒక చిన్న భరోసా కల్పించండి, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ వీడియో లైక్ చేసి, అంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని ఆశిస్తూ మరో మంచి వీడియోతోటి, మంచి కంపారిజన్ తోటి అండ్ మంచి అప్డేట్స్ తోటి మళ్ళీ కలుస్తున్నంత వరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్, బై బై.